హాయ్ అండి, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం హెల్తీగా. దీనికోసం 1 లీటర్ నీళ్లు పెట్టుకొని ఒక గిన్నెలో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి వాటర్ని. ఇప్పుడు ఇందులో 1 ప్యాకెట్ పాస్తా వేసుకొని ఏ టైపు పాస్తా అయినా మీరు యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని బాగా మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత కలర్ అనేది మారుతుంది. ఈ ఉడికిన వాటిని మనం ఇప్పుడు స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా వడకట్టే దానిలో వేసేసుకొని దీనిపైన చల్లటి నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి ఈ పాస్తా ఇంకా ఉడకకుండా స్టాప్ అయిపోతుంది, లేదంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు బాణలు పెట్టుకొని స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే ఒక చిన్న కప్పుడు సన్నగా తరిగినటువంటి ఆనియన్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో రకరకాల కూరలు వేస్తాం కాబట్టి ఇది చాలా హెల్తీగా ఉంటుంది. మనకు నూడిల్స్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు సన్నగా తరిగినటువంటి క్యాప్సికమ్ 1 కప్పు, సన్నగా తరిగినటువంటి క్యారెట్ 1 కప్పు, అలాగే 1 కప్పుడు బఠానీలు. మనకు సీజన్ ఇప్పుడు బఠానీల సీజన్ ఉంది కాబట్టి ఈ బఠానీ ఎక్కువ వాడినా కూడా చాలా హెల్తీగా స్ట్రెంగ్త్గా ఉంటారు. పిల్లలైనా ఇంట్లో ఎవరైనా కూడా తినచ్చు దీనిని. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, 2-3 టమాటోలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను ఇక్కడ. మీరు చూసి వేసుకోండి, ఆల్రెడీ పాస్తాలో కూడా మనం వేసుకున్నాము. ఇవి లైట్గా ఈ సాల్ట్ అంతా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ కూరగాయలన్నీ ఉడికినాయి అని అనిపించినప్పుడు మనం బఠానీ కానీ క్యారెట్ కానీ పట్టుకొని చూసినట్లయితే మనకు ఉడికిందో లేదో తెలుస్తుంది. ఈ ఉడికిన తర్వాత ఇందులో మనం మసాలా వేసుకుంటాము. ఏ మసాలా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానంటే మ్యాగీ మసాలా మ్యాజిక్ అని వస్తుంది, మ్యాగీ కంపెనీది. ఇది వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది అంతేను, కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేయడం వల్ల. ఇది ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ అయితే కాదు, ఇది మంచి టేస్ట్ రావడం కోసం ఈ పొడిని మనం కలుపుకున్నట్లయితే మనకు నూడిల్స్ కన్నా కూడా ఈ పాస్తా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పాస్తాను కూడా వేసేసుకొని ఇలా విడివిడిగా తీసుకోవాలి గరిటెతోటి. మనకు ఆయిల్ వేసాం కాబట్టి విడిగా వచ్చేస్తాయి అతుక్కోకుండా. వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత బాగా డ్రైగా ఉన్నట్లయితే మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పాస్తా ఉడికించినటువంటి వాటర్ని ఒక చిన్న కప్పుడు వేసుకొని ఇలా కలిపేసుకొని మళ్ళీ ఈ మసాలాలు, కూరగాయలు, పాస్తా అన్నీ కలిసి ఉడికే వరకు ఒక 3-4 నిమిషాలు మూత పెట్టుకొని సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. మనం చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసేయచ్చు, కానీ హెల్తీగా ఉంటుంది. ఇందులో ఎక్కువ కూరగాయలు వేసాం కాబట్టి మీకు కావాలంటే ఇందులోని బీన్స్ వేసుకోవచ్చు, పొటాటో వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, ఇలాంటి కూరలన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 3-4 నిమిషాలు ఉడికించినాను. ఇప్పుడు చూడండి, లైట్గా వాటర్ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే సర్వ్ చేసుకొని దీనిపైన కొత్తిమీర కానీ లేకపోతే మీకు స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఆనియన్ చెట్లు ఉంటాయి కదా, అవి కానీ సన్నగా కట్ చేసి వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.